అదో ఆర్టీఓ ఆఫీస్ వినియోగదారులతో బిజీగా ఉండాలి. కానీ జనాల మధ్యలో శునకాలు కూడా బిజీగా తిరిగేస్తున్నాయి. నేరుగా ఆఫీస్ లోపలే కనిపిస్తున్నాయి. అయితే పట్టించుకోకుండా నాదుడే లేడు. వినియోగదారులు ఇచ్చే డబ్బు మీదన్న శ్రద్ధ అదే ఆఫీస్లో తిరుగుతున్న కుక్కలను నియంత్రించడంలో లేకుండా పోయింది. ఇది గుంటూరు ఆర్టీఓ ఆఫీస్లోనే పరిస్థితి. అసలే పార్వో అనే కొత్త వైరస్ భయాందోళనకు రేపుతున్న శునకాల నుంచి ఇది సోకుతోంది. దీంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ, జీబీఎస్ వైరస్లో ప్రజలు గుబులు పుట్టిస్తుంటే వీటి తోడు పార్వో వైరస్ కంగారు పుట్టిస్తుంది. శునకాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ఈ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వీధి శునకాలపై నియంత్రణ కొరవడంతో ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. రాజధాని కేంద్ర గుంటూరులో వీధి శునకాల ఆరోగ్య స్థితి పరిశీలిస్తే భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వీధిలో చూసినా అనారోగ్యంతో అల్లాడుతున్న శునకాల ఎక్కడి పార్వో వైరస్ వ్యాప్తి చెందుతుందో భయం గుంటూరు ప్రజలను పట్టి పీడిస్తోంది. గుంటూరులో వేల సంఖ్యలో ఉన్న వీధి శునకాల పార్వో వైరస్ బారిన పడుతున్నాయి. వేల కుక్కలు ఉన్నాయని వాటిలో సగానికి పైగా కుక్కలు వైరస్ బారిన పడ్డాయి. పార్వో వైరస్ వ్యవహారంలో ఈ వ్యాధి వల్ల కుక్కల బొబ్బలు వచ్చి చీము, రక్తం కారుతున్నాయి. ఈ వైరస్ బారిన పడ్డ కుక్కలు యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతుండడంతో జనాలు భయానికి వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వీధుల్లో ఆడుకునే సమయంలో కుక్కలు దాడి చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. వైరస్ వల్ల వీధి శునకాలు చీము, రక్తం కారుతుండడంతో వాటిపై వాలిన ఈగలు ఇళ్లలోని ఆహార పదార్థాలపై వాలే ముప్పు తప్పుతుందంటున్నారు. గుంటూరులో అధికారికంగా 50,000 వీధి కుక్కలు ఉన్నాయి. ఇక అనధికారంగా ఈ సంఖ్య రెట్టింపు ఉందని అంచనా. వీటిలో నగరపాలిక సంస్థ 4,477 వీధి కుక్కల జనన నియంత్రణ ఆపరేషన్లు, వ్యాక్సినేషన్లు ఇచ్చే సమాచారం. అయితే చాలా కుక్కలకు ఆపరేషన్లు, వ్యాక్సినేషన్లు చేయలేదు. ఇందులో పార్వో వైరస్ బారిన పడిన వీధి కుక్కలు కరిస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి, లేదంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. గుంటూరు నగరపాలిక సంస్థ కుక్కల నియంత్రణ విభాగం వీధి కుక్కలకు తూతూ మంత్రంగా జనన నియంత్రణ ఆపరేషన్లు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని వాదనలు ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ సంస్థ శునకాల నియంత్రణ విభాగం వెంటనే స్పందించి కుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లు, వ్యాక్సినేషన్లు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. శునకాల్లో తీవ్రమైన జ్వరం ఉంటుంది. రక్తంతో కూడిన విరోచనాలు, వాంతులు ఉంటాయి. ఫలితంగా డిహైడ్రేషన్ లక్షణాలు ఉండి కుక్క పిల్లలు అధికంగా చనిపోతుంటాయి. 10 వారాల వయస్సు కుక్కల్లో ఈ రకమైన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుండె కండరాలు పాడైపోవడం వల్ల కుక్కల్లో బీపీ, డిస్నియా లక్షణాలు ఉండి చనిపోతున్నాయి. రక్త పరీక్ష చేసి అందులో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్ కణాలు వాటి సంఖ్య కన్నా తక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ లింఫోసైట్ కణాల్లో కూడా పెరగటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి కుక్కలకు ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశుద్ధ నిపుణులు చెబుతున్నారు. నిజానికి కొన్ని రోజులుగా గుంటూరులో కుక్కలు హడలెత్తిస్తున్నాయి. కుక్క కాటుకు ఇప్పటివరకే పలువురు మృతి చెందారు. తాజాగా స్వర్ణభారతి నగర్లో దారుణం వెలుగు చూసింది. 4 ఏళ్ల బాలుడిపై కుక్క దాడి చేసింది. మెడపై కొరికింది. దీంతో కొమ్ము గోపి ఐజాక్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చనిపోయిన విషయం తెలియడంతో తల్లిదండ్రులు, బంధువులు ధర్నాకు దిగారు.
పోస్ట్ మార్టం నిర్వహించవద్దు అంటూ బంధువులు ఆందోళన చేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డకు ఇలా జరిగిందని మండిపడ్డారు. ఐజాక్ అనే పిల్లవాడు చర్చి నుంచి బయటకు వస్తూ ఆడుకుంటున్నప్పుడు వేద కుక్కలు వచ్చి అటాక్ చేసి పిల్లవాడిని గొంతు పట్టుకొని లాక్కెళ్ళిపోతుంటే అక్కడ స్థానికులు రాలేసి ఆపారు. ఆ పిల్లవాడిని మార్గంలోనే తీసుకొస్తున్న మార్గంలోనే చనిపోయాడు. అయితే మేము కోరుకునేది ఏంటంటే ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే పోయిన ప్రాణాలు తిరిగి రాదు కనుక అక్కడ కుక్కలు వీధి కుక్కలు ఇప్పటికీ చాలాసార్లు అటాక్ చేసినాయి. పిల్లల మీద అటాక్ చేసినాయి, ఆడవాళ్ళ మీద అటాక్ చేసినాయి, ఇళ్లలో దూరడుతున్నాయి. ఎంతమందికి చెప్పినా కానీ స్థానికులు ఎవరు పట్టించుకోవట్లేదండి. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా పట్టించుకోవట్లేదు, అధికారులు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఈ యొక్క మీడియా స్పందన సముఖంగా మేము అడుగుతుంది అంటే మీరు పట్టించుకోవాలి. ఆ యొక్క వీధి కుక్కల్ని ఏం లేకుండా మీరు చేయాలని కోరుతున్నాం. అలాగే కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులు కోరుతున్నామండి. ఈ విషయం ఈ యొక్క మీడియా సముఖంగా ఈ విషయం మొత్తం తీసుకువెళ్ళి అధికారులకి స్పందించే విధంగా మీరు తీసుకెళ్లాలని కోరుతున్నానండి. అధికారుల దాకా వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళు స్పందించే విధంగా మీరు తీసుకెళ్ళాలని మేము అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా కుటుంబానికి న్యాయం జరగాలండి. ఆ యొక్క ఈ పిల్లవాడు పోస్ట్ దానికి వెళ్ళారు, పోస్ట్ మార్టం జరగకుండా పిల్లవాడిని మా చేతులకు అప్పగించాలని 4:30 నిమిషాలకి ఐజాక్ అనే పిల్లవాడు. ఇప్పటికైనా గుంటూరు నగరపాలిక సంస్థ అధికారులు కళ్ళు తెరవాలని నగరవాసులు కోరుకుంటున్నారు. లేదంటే కుక్కలు సోకిన పార్వో వైరస్ మనుషుల ప్రాణాలు తీసే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.